हाई बड्डीस वेलकम टू मई चैनल संतोष लाग टुडे रेसिपी వచ్చేసి జాంగ్రీ అన్నమాట జాంగ్రీ అనగానే కలర్ చూడగానే అందరికీ నోరు ఊరుతుంది కదా నాకు కూడా అంతే ఇంట్లో మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా షేప్ కూడా ఫ్లవర్ కూడా ఎంత బాగా వచ్చిందో లోపల గుల్లగా బయట జ్యూసీగా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది నెక్స్ట్ ఇది ఒక ప్లేట్ నెక్స్ట్ ఇలాంటి 2 ప్లేట్స్ అయితే వచ్చాయి టోటల్ గా 2 ప్లేట్స్ అయితే ఇంచుమించుగా నాకు 30 వరకు అయితే వచ్చాయి అన్నమాట నేనైతే 1 కప్ మినపప్పు తీసుకున్నాను దాన్ని బాగా నైట్ అంతా నానబెట్టుకున్నాక 4 అవర్స్ నానబెట్టుకొని గ్రైండర్ చేసుకున్నాను మనం మిక్సీ కన్నా గ్రైండర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట 1 కప్ మన మినపప్పుకి 1/2 కప్పు వరిపిండి వేసుకోవాలి అలాగే 1/2 కప్పు శనగపిండి 1/2 కప్ మైదా పిండి వేసుకోవాలి ఇక్కడ మన కప్ మెజరింగ్ లో నేను చూపిస్తున్నాను అన్ని కూడా 1/2 కప్ వేసుకోవాలి నేను శనగపిండి మైదా పిండి వరిపిండి వేసుకున్నాను ఫుడ్ కలర్ అయితే ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను చిన్నవి టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనం వాటర్ వేయకుండా కొంచెంగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని చేత్తో అనేది ఇలాగా మన బోండాల పిండిలా కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా కాకుండా బోండా పిండిలా కలుపుకోవాలి అక్కడక్కడ చిన్న ఉండల్లా ఉన్నవి కూడా చేత్తోని ఇలాగా తీసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా రావాలి మన ఇడ్లీ బ్యాటర్ బోండా బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా ఆ బ్యాటర్ అయితే వస్తే మనకి షేప్ అనేది మన పెనంలో వేసేటప్పటికి చాలా బాగా అయితే వస్తుంది మరీ గట్టిగా వేసినా లూజ్గా వేసినా మన అనుకున్న విధంగా షేప్ అయితే రాదు జాంగ్రీ కూడా బాగా రాదనమాట జిలేబీలా వస్తాయి అన్నమాట మన ఎంత టైం ఉంటే అంత టైం మనకి ఇలాగా చేతితో స్మాష్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటే బాగా వస్తుంది నేను ఇక్కడ షుగర్ సిరప్కి 1 కప్ అయితే నేను 2 కప్స్ అయితే తీసుకున్నాను ఇంచుమించుగా 1/2 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను దాన్ని కొంచెం వాటర్ వేసుకున్నాను దీనికి కొంచెం తేగపాకం అదే ముద్రపాకమే రావాలన్నమాట సో నేనైతే 1 లెమన్ కూడా వేసుకున్నాను అంటే మనకి ఇది కొద్దిగా హార్డ్ అవ్వకుండా ఉండడానికి లెమన్ జ్యూస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి గడ్డకట్టకుండా ఉంటుంది అనమాట సో ఇక ఇలా ఈ పాకం ఈ టైప్లో ఈ తీగ పాకం ముద్ర పాకం మిడిల్లో వస్తే ఈ సిరప్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి ఇంచుమించుగా మీకు ఏమైనా హార్డ్ అయింది అనుకుంటే మరొకసారి వెయిట్ చేసి జిలేబీలు వేసుకుంటే షేప్ అనేది దాంట్లో బాగా మిక్స్ అయిపోతుంది అనమాట చూసారా నాకైతే ఇలా అయితే వచ్చింది కదా దీన్ని నేను ఒక పైపింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే పాల ప్యాకెట్ ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్ ఆ ప్యాకెట్లో అయినా వేసుకోవచ్చు బాగా వస్తుంది కానీ పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటే నీట్గా షేప్ అనేది మనం వేసేటప్పుడు కూడా బాగా వస్తుంది అనమాట ఇలా కొంచెంగా వేసుకున్నాను నేనైతే ఆయిల్ కొంచెం ఆయిల్ మరీ హీట్ ఎక్కక వేయొద్దు హీట్ ఎక్కక వేస్తే మన పనంలో వేసేటప్పటికి మంచిగా కాలిపోతుంది అనమాట ఫ్లవర్ మనకు కొంచెం వేయాలి కదా వేసేటప్పటికి మంచి అనేది కాలిపోతుంది సో ముందుగా ట్రయల్ వేసుకోండి వస్తుందా లేదా అనేసి నాకైతే బాగా వస్తుంది షేప్ కూడా బాగా వస్తుంది ఎంతసేపు మనం ఆయిల్లో వేస్తే చేయి కాలిపోతుంది సో మీడియంలో ఉంటుండగానే ఆయిల్ ఇలా అయితే వేసేసుకోవాలి ఫాస్ట్గా వేసేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది ఇలా నేను వేసేసుకున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుండగా నాకే అబ్బా నేను ఎంత బాగా చేసా అనిపిస్తుంది మీరు కూడా చేసేయచ్చు ఇలా షుగర్ సిరప్లో వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టేసుకోవడమే బయట స్వీట్ షాప్లో ఎలా అయితే తీసుకుంటే అలాగే వచ్చింది నాకు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా అలానే వచ్చింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్లో చెప్పండి చేయకపోయినా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు మరెన్నో చూడాలనుకుంటే మీకు ఏ వీడియో కావాలనుకున్నా నాకు కామెంట్ చేయండి ఆ వీడియో మీకు తీస్తాను ఆ వంట కూడా నేను చేసి పెడతాను బాయ్